అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. అంటే కొంతమంది ఇది సంక్రాంతికి రావటం వల్లే మంచి ఓపెనింగ్స్ పడ్డాయి, సంక్రాంతి రావటం వల్లే మంచి రిజల్ట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇంకా సోలోగా వచ్చుంటే దీని రేంజ్ పెరిగేది అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సార్ మీ పర్సెప్షన్ ఎలా ఉంది అసలు? రెండు ఉందండి, నాకు కూడా సేమ్ ఉంది. మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే అన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు వచ్చినా సినిమా హిట్ అవుతుందని శర్మ గారు ఎప్పుడు అదే అంటారు. ఎప్పుడు వచ్చినా సినిమా డోకాలేని సినిమా. కాకపోతే వాస్తవానికి నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇంత అనుకోకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున మీడియాలో కానీ ఎక్కడైనా ఫర్ సపోజ్ 2026 సంక్రాంతికి ఏ సినిమాలు వచ్చినాయి అంటే దాంట్లో చిరంజీవి గారి సినిమా పేరు, ప్రభాస్ గారి పేరుతో పాటు మన పేరు కూడా చెప్తారుగా అక్కడ. సో మనం ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఎప్పుడు వచ్చినా జూన్లో ఏ సినిమా వచ్చింది అని మాట్లాడుకుంటారు లేదు, కానీ సంక్రాంతి సినిమాల మటుకు ఎప్పుడు లిస్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక ఇంత పాజిటివ్. సాధారణంగా సంక్రాంతి సీజన్ అనగానే రకరకాల 5-6 సినిమాలు ఉంటాయి, అందులో రకరకాల జానర్స్ ఉంటాయి సార్. కానీ సార్ ఈసారి అన్ని ఒక కామెడీ జోనర్ సినిమాలు వచ్చినాయి. అది ఏదో అదృష్టం అనుకుంటాం మరి. అది అండ్ మంచిదేగా, హ్యాపీ. జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నట్టు అన్ని కుదిరినాయి అలా. సో వెరీ హ్యాపీ. నిజంగా నేను అన్ని సినిమాలు చూశాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. సో వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీ కానీ అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ. అండ్ ఖచ్చితంగా ఈ ఇయర్ ఏమైపోయిందంటే అదొక పాజిటివ్ నోట్తో మొదలైంది. ఐ థింక్ ఇండస్ట్రీకి ఈ ఇయర్ విల్ బి వెరీ హ్యాపీ ఇయర్. ఎందుకంటే మన క్రికెట్ మ్యాచ్లో ఓపెనర్లు బాగా ఆడితే మ్యాచ్ నిలబడ్డట్టు ఫస్ట్ ఇదే పండగే గట్టి కొట్టారు అందరు. కాబట్టి ఇంకా ఫాలోడ్ బై అన్ని ఈ ఇయర్ అంతా సినిమాలు అన్నిటికీ బాగుంటుందని ఐఎమ్ ఫీలింగ్. అంటే అన్ని కామెడీ జోనర్ సినిమాలు రావడం మన సినిమా వరకు కానీ ప్లస్ అయింది అనుకుంటారా, మైనస్ అయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్లస్ అయింది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆ నవ్వుతూ ఉన్న జోన్లోనే ఉన్నారు కాబట్టి వచ్చి దీనికి కూడా నవ్వుకొని వెళ్ళిపోయారని. ఇప్పుడు ఆబ్వియస్గా ఒకవేళ అన్ని సీరియస్ సినిమాలు వచ్చి మనది ఒకటి కామెడీ ఉన్నా అది ఎలా ఉండేదో మరి తెలియదు, కానీ ఇప్పుడైతే అందరూ ఆ మూడ్లోనే ఉన్నారు, హ్యాపీ మూడ్లో ఉన్నారు అందరూ. ఆ హ్యాపీనెస్ కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఈ కామెడీ జోనర్ సినిమాలు అంటే ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మంది వచ్చింది. సో ఏమైనా ప్రెజర్గా అంటే కొంచెం టెన్షన్ పడ్డారా? ఏంటి ఆల్రెడీ అవి కూడా కామెడీ నవ్విచ్చేసరి బాగానే ఉన్నాయి, నెక్స్ట్ మనది ఎలా ఉండబోతుంది? లేదు, ఆ ప్రెజర్ ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి జోన్లో వాళ్ళు చేసుకున్నారని తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆబ్వియస్గా మెగాస్టార్ గారి సినిమా అంటే అది అనిల్ రావిపూడి గారి సినిమా, అది వాళ్ళది ఓకే, అది సూపర్. అది ఎలా ఉంటుంది. రవితేజ గారిది అది ఇంకో వైపు, అండ్ నవీన్ పోలిశెట్టి గారిది వాళ్ళది ఇంకో. రవితేజ గారిది మంది కొంచెం కంపారిజన్ కూడా చేశారు. యాక్చువల్లీ 2 హీరోయిన్లు ఉన్నారండి. అవును. కానీ నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మనది అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత జరిగే కదా, మనది పెళ్ళికి ముందు జరిగే కదా, అంతే తప్ప. సో ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి వెరీ హ్యాపీ అంతే. అంటే ఈ నారి నారి నడుమ మురారి కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్? అంటే బయట ఎక్కడన్నా చూసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ? లేదు, మామూలుగా జనరల్గా మన ఫిక్షన్ స్టోరీ. మన బ్యూటిఫుల్ రైటర్లు భాను బోవర్పు అండ్ నందు సాగరికన్న వీళ్ళు ఉన్నారు. సో ఆ ఐడియా ఫస్ట్ నుంచి భాను చెప్పినప్పటి నుంచి దాని మీద వర్క్ చేసి వాళ్ళ డైలాగ్ వర్షన్, నందు డైలాగ్స్ ఇవన్నీ చేసి అలానే ఆర్గానిక్గా చేసాం అంతే. ఓకే. అంటే ఈ సినిమా కథకు ఏం ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, అంటే మామూలుగా మొత్తం ఫిక్షన్ స్టోరీ? ఫిక్షన్ అంతే. ఓకే. అంటే దీంట్లో కామెడీ కూడా చాలా ఆర్గానిక్గా ఉందంటున్నారు సార్. అవును, అదే సిచ్యువేషన్లో నుంచి వచ్చింది కాబట్టి అది ఆర్గానిక్గానే అనిపిస్తుంది మనకి. సో వెరీ హ్యాపీ. ఓకే. ముఖ్యంగా అది బీటెక్ చేసిన అంటే నేను బీటెక్ చేశాను. సో మీరు కూడా బీటెక్, అనిల్ గారు కూడా బీటెక్, ప్రొడ్యూసర్ అనిల్ గారు కూడా. సో అంటే చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది. అవునవును. అంటే అందరూ చాలా మంది ఒకటి చదివి ఒకటి చేస్తూ ఉంటాం లైఫ్లో, డిపెండ్. సో అది బీటెక్ అనే కాదు, అది డిగ్రీ చేసి ఇంకోటైనా ఏదైనా చేస్తున్న జాబ్కి చదువుకు సంబంధం లేదు ఇప్పుడు అంతే. నాకు కూడా మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్ని వెళ్ళి వచ్చేసాడు. మేము మామూలుగా ఇక్కడ ఉన్నాం. వచ్చేసిన తర్వాత 4 years తర్వాత చూస్తే వాళ్ళ నాన్న ఫర్టిలైజర్ షాప్లో కూర్చున్నాడు. ఏంట్రా ఫర్టిలైజర్ షాపు నడపాలంటే ఇవన్నీ తిరిగి రావాలా, ఆస్ట్రేలియాలో సింగపూర్లో కోర్సు చేసి రావాలా? ఫైనల్గా అంతే, చదువుకున్న దానికి దేనికి సంబంధం ఉండదు. చాలా తక్కువ మంది చేస్తారు అలా. ఓకే. ఈ సినిమాకి అంటే మీరు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదనుకుంటున్నారు సార్? ఈ సినిమా ఈ రోజు జనాల్లో ఇంత రీచ్ అవ్వటానికి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్పిన, రైటింగ్ అండ్ కంటెంట్ అండి. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రైటర్స్ అండ్ వాళ్ళు రాసిన కంటెంట్ అది ఈరోజు జనాలు మాట్లాడుకుంటున్నారు, పెద్ద వాళ్ళు ఫోన్ చేసి కూడా. అండ్ డైలాగ్స్ కానీ అది మీరు అన్నట్టు సిచ్యువేషన్లో నుంచి వచ్చిన ఒక కామెడీ. దాని తర్వాత ఆర్టిస్టులు మెయిన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నరేష్ గారు ఆ క్యారెక్టర్కి నరేష్ గారే పర్ఫెక్ట్ కాబట్టి
ఒకసారి నరేష్ గారు కనిపించగానే ఒకసారి ఆ నవ్వుతో మొదలైతే ఇంకా ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ ఆయన కనిపించినప్పుడు నవ్వుతుంటారు. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు కానీ, సుదర్శన్ కానీ, ఇట్లా వీళ్ళందరూ యాప్ట్ అనమాట. దానికి తగ్గట్టు అది వర్కౌట్ అయింది. అంటే నరేష్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది. అంటే నరేష్ గారిని ఆ సిరి హనుమంతు ఇష్టపడటానికి కొన్ని బలమైన రీజన్ ఏం చూపించలేదు ఎందుకని అంటే ఆ క్యారెక్టర్కి అంటే ఆమె ప్రేమించడానికి ఒక ఇద్దరి మధ్యలో అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు అవును ఒక బలమైన కారణం ఇతను ప్రేమించడానికి అంటే ఇప్పుడు అది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్ చెప్పేశాం కదా ఎలా అయినా అంటే మా నాన్న ఇష్టపడ్డాడు, ఆవిడ ఇష్టపడ్డది, ఈ ఒకరినొకరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పే లేదని చెప్పాము. అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ హాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కథలు ఉన్నాయి, 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ఆ 2 లవ్ స్టోరీలతోనే మనకి ఇదవుతుంది. మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా కష్టం కాబట్టి టైమింగ్ ఇది. ఓకే. అంటే సామాజిక వర్గం తర్వాత మీకు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వచ్చిండే సార్. అంటే అది బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలో. నిజంగా థియేటర్లకు జనాలు వస్తున్నారా లేదా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ఫుట్ ఫాల్స్ కానీ అద్భుతమైన ఫుట్ ఫాల్స్ సినిమాకి చాలా బాగా రీచ్ అయింది జనాలకు. చాలా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయింది. ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా పెద్ద ఆఫర్లు వచ్చుంటాయి కదా? వచ్చినాయి సార్, డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు అవే 1 by 1 పర్సూ చేస్తున్నాను. అంటే పర్టికులర్గా ఈ సినిమా శర్వానంద్తో అనుకున్నారా సార్? అంటే కథ శర్వానంద్ గురించి రాసుకున్నారా, ముందు ఎవరికైనా వినిపించారా? లేదు, వేరే వాళ్ళకి ఒక హీరో గారికి అనుకున్నాం కానీ టైమింగ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్, ఇప్పుడు అందరూ కొంచెం బిజీగానే ఉన్నారు. ఆ టైంకి శర్వా గారు పిలిపించడం, ఏదైనా ఉంటే చెప్పు ఇమీడియట్గా చేద్దాం అంటే ఇంకా ఇమీడియట్గా సెట్ అయిపోయింది అంతే. అంటే ఎవరికి చెప్పారు సార్? ఏదో చెప్పాము అంతే, మళ్ళీ చేస్తాం. ఏం సార్ అంటే కామెడీ జోనర్ సినిమాలే ఎంచుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా వివాహ భోజనము కానీ, నెక్స్ట్ సామాజిక ఏంటంటే మీకు కామెడీ అంటే ఇష్టం? బట్ నాకు కామెడీ అంటే ఇష్టం అండి యాక్చువల్గా. అంటే జనాలను నవ్విస్తే వచ్చే ఆనందం అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటివే ఉండాలని నాకు మెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ మై అప్బ్రింగింగ్ అండ్ మొత్తం మా ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళి సినిమా చూడటం అలవాటు నాకు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం అందరం చిన్నప్పటి నుంచి సినిమా ఈజ్ ఏ మీడియం వేర్ వి ఆల్ ఎంజాయ్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాము, తింటాము, అలానే సినిమాకి కూడా ఫ్యామిలీ అందరితో వెళ్తాం కదా. సో అలా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళినప్పుడు హ్యాపీగా చూసి ఇంటికి వస్తూ ఆ జోకులు చెప్పుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు డైనింగ్ టేబుల్ మీద అరే ఆ జోక్ భలే పేలిందిరా అని అవి బాగా వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్ అంతే. అంటే ఏం సార్ అంటే కామెడీ కథను చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? అంటే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కడ ఫోర్స్ఫుల్గా లేదు, ఇరికిచ్చినట్లేదు, జెన్యూన్గా అలా వెళ్ళిపోతుంది అంటే కనుక వెరీ హ్యాపీ అండి. అంటే చాలామంది ఏమవుతుందంటే కామెడీ కథల్లో లాజిక్లు ఉండవు, లాజిక్లు ఉండవు. అంటే మేబీ 1-2 చోట్ల అంటే కానీ మన సినిమా విషయానికి వస్తే నారాయణ ప్రతిదీ మీరు లాజిక్ గా ఉంటుంది, ఎక్కడ కూడా మీరు లాజిక్ వదిలేదు, స్క్రీన్ ప్లేలో ఆ ఫ్లో అలాగే ఉంటుంది. కానీ కొంతమంది తెలియకో ఎక్కడో దగ్గర మిస్ అయినా కానీ బట్ మనమైతే ఖచ్చితంగా ఆఫీస్లో వర్క్ చేసుకునేటప్పుడు మేమైతే నేను మా బాను కానీ నందు కానీ ఖచ్చితంగా మేము చేసేటప్పుడు రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అండ్ ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా పర్టికులర్గా ఓకే ఇక్కడ వీళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ రేపు పలానా రివ్యూ రైటర్ ఇది అడుగుతాడు అని మేము ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకొని మా పరిధిలో ఉన్నంత వరకు దాన్ని సర్ది వదులుతాం బయటికి. కొన్ని ఏదన్నా అవి కొంచెం ఇంకా లిబర్టీ తీసుకోవాల్సి వస్తుంది అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.